ఎన్టీఆర్ ఫేట్ ని RRR మూవీ మారిస్తే పాన్ ఇండియా లెవెల్లో తన ఫేట్ మీదున్న డౌట్ ని దేవరతో మార్చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. సో దేవర మూవీ తన కెరియర్ లో అంత ఇంపార్టెంట్. అలాంటి మూవీకి సీక్వెల్ ని ట్విట్టర్ రూపంలో కన్ఫర్మ్ చేశాడు కొరటాల శివ. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కొరటాల శివ ఇచ్చిన ట్వీట్ మీద కౌంటర్లు పెరిగాయి. ఫియర్, పవర్, రివెంజ్ అంటూ దేవర 2 మూవీని అనౌన్స్ చేశాడు కొరటాల శివ. కానీ ఇక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చినట్టుంది. ఇవన్నీ వద్దు, అసలు అప్డేట్ ఎప్పుడు చెప్పు. ఇది చాలా మంది ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్. ఎప్పుడు ఏదో ఒక గాసిప్ లాంటి ప్రకటనలేనా? ఫలానా టైంకి షూటింగ్ స్టార్ట్ అనో, ఫలానా టైంకి ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ అనో. డ్రాగన్ టీమ్ కానీ దేవర 2 విషయంలో కానీ ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు. అందుకే అవన్నీ వద్దు, అప్డేట్ ప్లీజ్ అంటున్నారు ఫ్యాన్స్. మరి దానికి రెస్పాన్స్ ఉంటుందా? వాళ్ళకు అప్డేట్ మీదున్న డౌట్ పోతుందా? ఎప్పుడు, ఎలా? టేక్ ఎ లుక్. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసిన 2 మూవీలు బ్లాక్ బస్టర్లే. జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తే దేవర ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో 670 కోట్లు రాబట్టింది. రాజమౌళి డైరెక్షన్లో హిట్ పడ్డాక ఏ హీరో అయినా ఆ తర్వాత మూవీతో ఫ్లాప్ ఫేస్ చేయాల్సిందే. ఆ సెంటిమెంట్ని బ్రేక్ అయింది. జక్కన్న సాయం లేకుండా పాన్ ఇండియాని ఎన్టీఆర్ షేక్ చేయవచ్చని తేలింది. ఇదంతా ఓకే, కానీ ఇక్కడ సమస్య ఇది కాదు. కొరటాల శివ పెట్టిన ట్వీట్ ఫియర్, పవర్, రివెంజ్ అని పెట్టి #దేవర2 అని ట్వీట్ పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూసే. కానీ ఇలాంటి ట్వీట్లు, ప్రచారాలు, పుకార్లు ఇవన్నీ చూసి మాటలు కాదు అవుట్పుట్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా అడిగే పరిస్థితి వస్తుంది. ఎంతకాలం ఇలా ఊరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారాలు ఊరేగిస్తారు? ఇది సగటు ఎన్టీఆర్ అభిమాని ఆవేదన. ఎప్పుడో 2027 ఏప్రిల్లో విడుదలయ్యే వారణాసి ఆల్రెడీ కాన్సెప్ట్ గ్లిమ్స్తో షాక్ ఇచ్చింది. మోషన్ పోస్టర్ రిలీజ్ డేట్ కూడా ఫిలిం టీం ఫిక్స్ చేసింది. ఇక 2 పాటలు ఆల్రెడీ యూట్యూబ్ని కుదిపేశాయి. ఫిలిం టీంతో 3 ఇంటర్వ్యూలు ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చాయి. కానీ ఇంతవరకు డ్రాగన్ టైటిల్ ఇదే అనే కాదు, కాబట్టి మరొకటనో తేలలేదు. ఇప్పుడు దేవర 2 పేరుతో కొరటాల శివ ట్వీట్ చేయడం ఫ్యాన్స్కి కోపం తెప్పిస్తుంది. ఎందుకీ ట్వీట్లు, ఇంకెప్పుడు అనౌన్స్మెంట్లు? ఇవే సోషల్ మీడియాలో కొరటాల శివకి ఎదురవుతున్న ప్రశ్నలు. అలానే తను ఏమైనా చేస్తాడా అంటే అంతా తన చేతిలో లేదు. ఎన్టీఆర్ డ్రాగన్ అయ్యే వరకు మరో మూవీ చేయడు. కనీసం అలా చూస్తే దసరాకు డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాబట్టి అప్పుడైనా సినిమా లాంచ్ చేస్తారా? ఆ విషయాన్నైనా అఫీషియల్ అనౌన్స్మెంట్తో తేలుస్తారా అంటే తేల్చట్లేదు. కాబట్టే డ్రాగన్, దేవర 2 టీమ్స్ ఏది ట్వీట్ చేసినా ఈ మధ్య సంతోషం కంటే ఫ్యాన్స్కి ప్రెస్టేషనే వస్తుంది. మే 20కైనా దేవర 2 అనౌన్స్మెంట్, డ్రాగన్ తాలూకా అప్డేట్స్ రాకపోతే మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఫిల్మ్ మేకర్లకు మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి ఉంది.